మే 8వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి సాయంత్రం 5 తర్వాత ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే. అయితే కుంభరాశి వారికి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. 5 తర్వాత జరిగేది ఏమిటి? మరి కుంభరాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి? ఇంతకీ అసలు కుంభరాశి వారికి సాయంత్రం 5 తర్వాత జరిగేది శుభమా అశుభమా అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక చాలా మంచివారు. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచితనాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వ్యక్తులు ఎలా ఉన్నా సరే అందరినీ కూడా సమానంగా చూస్తారు. అంటే వీరికి ఉపకారం చేశారా అపకారం చేశారా అన్నట్లుగా కాకుండా వీరికి మంచి చేసినా చెడు చేసినా వీరి యొక్క శత్రువులు అయినా సరే వీరు అందరినీ సమానంగా స్వీకరిస్తూ ఉంటారు. మంచివారైనా చెడువారైనా ఒకే విధంగా చూస్తూ ఉంటారు. అలానే వీరికి పట్టుదల, తెలివితేటలు రెండూ అధికంగా ఉంటాయి. వాటితో వీరు ఏదైనా సరే సాధించగలం అనేటటువంటి ఒక కాన్ఫిడెంట్తో కూడా ఉంటారు. పట్టుదలతో పాటు వీరికి అధికమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. కష్టపడే మనస్తత్వం ఉంటుంది. ఎవరైనా వీరికి సహాయం చేస్తే పొరపాటున కూడా మర్చిపోరు. వీరికి గ్రహస్థానం వచ్చేసి అగ్రస్థానంలో ఉంది అని చెప్పుకోవచ్చు. గ్రహాల అనుకూలత వచ్చేసి అగ్రస్థానంలో ఉండటం వల్ల వీరికి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే వీరికి జీవితపరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దురదృష్టం అనేది ఖచ్చితంగా కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఈ కుంభరాశి వారికి భూ వివాదాలు ఏవైనా ఉంటే అవి కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి. అంటే భూమికి సంబంధించినటువంటి ఆ తగాదాలు, అంటే మనం ఆస్తి తగాదాలు అంటాం కదా, అలా ఏవైనా తగాదాలు ఉంటే అవి కూడా తొలగిపోబోతూ ఉన్నాయి కుంభరాశి వారికి. ఇక ఈ రాశి వారికి సంబంధించినటువంటి సమస్యలు, ఆస్తి తగాదాలు, భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. అలానే మీరు ఇచ్చినటువంటి సంపద కూడా మీకు తిరిగి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మీకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఇక అదేవిధంగా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు పడుతున్నా, ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నా మీ యొక్క ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అయితే లభిస్తుంది. మీ చుట్టూ ఏవేవి సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. కష్టాలు అనేవి ఈ సమయంలో మీకు ఖచ్చితంగా కూడా దూరం అవుతాయి. మీరు చేసుకున్నటువంటి పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా కూడా చేరువవుతాయని చెప్పుకోవచ్చు. మీరు చేసుకున్నటువంటి పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో మీకు మంచి చేయడానికి ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆర్థికంగా సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక వీరు ఏదైనా పని చేయడానికి ముందుకు రావచ్చు. అంటే మీరు ఏదైనా వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా మొదలు పెట్టాలా వద్దా అని సంకేతాలు, అంటే కొంచెం అటు ఇటుగా చూస్తూ ఉంటారు కదా. అయితే మీరు ఖచ్చితంగా కూడా మీరు ఎలాంటి సందేహం లేకుండా కష్టపడే స్వభావం ఉంటే, కష్టపడగలిగితే తప్పకుండా మీరు వ్యాపార రంగంలోకి దిగవచ్చు. కానీ పార్ట్నర్షిప్తో కాదు. మీరు ఏది చేయాలి అనుకున్నా ఒక్కరిగానే చేయండి. ఇదే మీకు కలిసి వస్తుంది. కానీ మీరు ఏదైనా పార్ట్నర్షిప్లో చేస్తే మాత్రం
మీకు అస్సలు కూడా లాభం ఉండదు అని గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారు మంచి ఉత్తీర్ణత పొందాలి అంటే కష్టపడి చదవండి. మీ కష్టానికి అదృష్టం కూడా తోడవ్వాలి. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు, మరి కష్టపడితే ప్రతిఫలం ఉంటుంది కదా! కష్టపడితే డబ్బు వస్తుంది కదా! మరి కష్టపడమని చెప్పొచ్చు కదా! ఇవన్నీ ఎందుకు అంటే ఖచ్చితంగా కూడా మన కష్టానికి కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. అయితే రాశులు మనం నిత్య జీవితంలో గ్రహాలు, రాశులు, అలానే నక్షత్రాలు, నక్షత్ర బలం, గ్రహాల అనుకూలత ఇవన్నీ కూడా నమ్ముతూ ఉంటాము. నమ్మాలి కూడా. ఎందుకంటే 100% కూడా జరిగి తీరుతాయి. మనకు గ్రహచారం మనం ఇప్పుడు ఏదైనా ఒక ఒక ఫ్లాట్ కొనాలి అనుకున్నా, ఒక వాహనం కొనాలి అనుకున్నా, ఒక భూమి పూజ చేయాలి అనుకున్నా, ఒక అంటే నూతనంగా వ్యాపారం మొదలుపెట్టాలి అనుకున్నా ఖచ్చితంగా మన నక్షత్ర బలం ఎలా ఉంది? గ్రహాలు ఎలా ఉన్నాయి? అనుకూలంగా ఉందా? లేదా? ఈ సమయం మనకు అనుకూలిస్తుందా? లేదా? ఈ సమయంలో మనం ఈ పూజ చేయవచ్చా? ఈ సమయంలో ఇది ప్రారంభించవచ్చా? అని ప్రతీదీ కూడా చూస్తూ ఉంటాము. ఎందుకు అంటే గనక మనకు అవన్నీ అనుకూలంగా ఉంటేనే మనం చేసినటువంటి పనికి ప్రతిఫలం ఉంటుంది. అలానే మనిషి అన్నప్పుడు కొన్నిసార్లు కష్టాలు, కొన్నిసార్లు సుఖాలు ఉంటాయి. ఎందుకంటే ఒక రాశికి సంబంధించినటువంటి కొన్ని అనుకూలమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఆ గ్రహాలు ఒక గ్రహం నుండి ఇంకొక గ్రహానికి మార్పు చెందినప్పుడు అక్కడ ఒక యోగం ఏర్పడుతుంది. అది శుభయోగం కావచ్చు, అశుభయోగం కావచ్చు. ఈ రెండింటిలో ఏదైనా ఒక యోగం అయితే ఏర్పడుతుంది. అదేవిధంగా మీకు శుభయోగం ఏర్పడినప్పుడు మనిషి అంటే తనకు తెలియకుండానే డబ్బు ఒక్కటే సంతోషానికి కారణం కాకపోవచ్చు. ఎందుకంటే మానసికంగా మనం ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక ఎదుటి వ్యక్తి మనకు ప్రేమను చూపించినప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి మనల్ని ఓదార్చినప్పుడు మనకొక అంటే మనకే తెలియకుండా ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. ఒక మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అలా మనకు ఓదార్చే వ్యక్తి దొరకడం కూడా ఒక అదృష్టమే. అలా మనల్ని మన మనస్సులో ఉండే బాధను తొలగించే ఒక వ్యక్తి కూడా ఒక అదృష్టమే అని చెప్పుకోవచ్చు. అంటే ప్రతీది కూడా కొన్నిసార్లు ఒక్కొక్కరికి చాలా డబ్బు ఉంటుంది. కానీ తమకు ప్రేమను చూపే వ్యక్తులు దొరకరు. తాము బాధపడినప్పుడు తమ కష్టాన్ని ఎవరితో పంచుకోవాలో అర్థం కాదు. ఒకవేళ తన కష్టాన్ని ఎవరితో అయినా చెప్పినప్పుడు ఎగతాళి చేయటం, నవ్వటం, అలానే ఆ కష్టాన్ని పట్టించుకోకపోవటం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు అంటే వారికి ఎంత డబ్బున్నా కూడా మనశ్శాంతిని ఇవ్వలేకపోతున్నారు. అలానే వారిని బాధ నుండి బయటికి తీసుకురాలేకపోతున్నారు అనేటటువంటి ఒకటి ఉంటుంది. సో, మనకు డబ్బు ఒక్కటే ఆనందానికి మూలమని చెప్పుకోవడానికి లేదు. సో, అయితే ఈ యొక్క కుంభరాశి వారికి కూడా తమ మనస్సులో ఉండే భారం దించుకోవటానికి ఒక మంచి స్నేహితులు కూడా ఉంటారు. అది ఈ సమయంలో మీకు జరుగుతుంది. ఒక స్నేహితులు పరిచయం అవుతారు. ఖచ్చితంగా కూడా మీ యొక్క మనస్సులో నుండి బాధను తొలగించటానికి ఒక మంచి స్నేహితులు మీకు పరిచయం కావటం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి పత్రాలు అందుకుంటారు. కోర్టుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగపరంగా ఈ సమయంలో చాలా బాగుంది. కొన్ని సమస్యలు ఎదురైనా కొంత మానసికంగా ప్రశాంతత లేకపోయినా ఇక ముందు ముందు రాబోయే రోజులు మాత్రం చాలా బాగున్నాయి. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది. మీరు ఆకుపచ్చ రంగు ఉంగరాన్ని అంటే పచ్చ అంటాం కదా! ఆ యొక్క పచ్చ ఉంగరాన్ని మీరు వేలికి ధరించినట్టు అయితే ఎడమ చేతి ఉంగరపు వేలికి ధరించినట్లు అయితే గనక మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఆకుపచ్చ రంగు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఎక్కువగా కలిసి వస్తుంది. మీరు అనుకూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అనుకుంటే గనక ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది. మీరు కష్టపడితే ప్రతిఫలం మాత్రం తప్పకుండా లభిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది. మే 8వ తారీఖు గురువారం రోజున మాత్రం కుంభరాశి వారికి అనుకూల ప్రతికూలత రెండూ ఉన్నాయి. అంటే 2 సమపాలాల్లో ఉన్నాయి. అంటే అప్పుడే అదృష్టం రావచ్చు. అప్పుడే కొంత కుంభరాశి వారికైతే ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.